Hello everyone. Today we have a very special guest with us in the studio. I am welcoming Dr. AVS Suresh. He is a very popular medical and hemato-oncologist in both states of Telangana and Andhra Pradesh. Not only as a doctor, he is also a teacher, scholar and a scientist. Apart from being a doctor, he has been with me personally throughout my journey as a friend and mentor. Sir, welcome to our studio, sir. Thank you so much for coming. Thank you for making a part of this. Sir, Suresh garu, first thing, because you are a researcher, you are into a lot of research and developing gadgets and you work on algorithms. Now, nowadays there is a lot of talk about artificial intelligence. ఎక్కడికి వెళ్ళినా ఏ అనే పదం కామన్గా వింటున్నాం. So do you think there is a role for AI in diagnostics, and do you really think it can replace the conventional tests we do like mammography and pap smear? Right. ఇప్పుడు మనం సాధారణంగా మాట్లాడుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆక్సిమోరన్ టైప్ మాట. అంటే రెండు ఒకదానికొకటి పొంతం లేని పదాలు. కృత్రిమ మేధస్సు ఎప్పుడు సహజంగా ఉంటుంది. కృత్రిమంగా ఉన్న దాంట్లో మేధస్సు ఉండదు. అది ఆర్టిఫిషియల్గా మెకానికల్గా పనిచేయాలి. మరి ఈ రెండు పదాలు ఎందుకు కలిసాయి అన్నది అలా వచ్చేసింది. కాబట్టి దీనికి పేరు మార్చి ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అంటే మనం మిషన్కి ఏం చెప్తామో అది మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. అంటే మనం ప్రాక్టికల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే మనం ఏదైతే ఒక టెస్ట్ చేసాం, ఎక్స్రే చేసాం, మనం మామూలుగా ఏవో లంగ్ బాగుందా, హార్ట్ బాగుందా, ఏమైనా క్యాన్సర్ ఉందా ఇవి చూస్తాం. మ్యామోగ్రామ్ చేసాం, అందులో క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా చూస్తాం. వీటిని మరింత ప్రభావవంతంగా ఎఫిషియెంట్గా బయటికి తీసుకురావడం కోసం అని చెప్పని మనం ఇది వాడతామన్నమాట. మనకి ఈ ఆల్గోరిథమ్స్ అన్నారు కదా, రీసెర్చ్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందులో ఏం చేస్తామంటే 1,00,000 మ్యామోగ్రామ్లు ఇస్తాం. ఆ 1,00,000 మ్యామోగ్రామ్లో ఇక్కడ తేడా ఉన్నాయని దాన్ని నేర్పిస్తాం. అది నేర్చుకుని మనకి అది తిరిగి ఉందా లేదా అన్నది చెప్తుంది. మామూలుగా ఎప్పుడైతే నేను ఈ ఏఐ క్లాసెస్ తీసుకోవడానికి వెళ్తానో దానికి ఒక చిన్న పిరమిడ్ ఒకటి చెప్తాను. మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ని ఎఫిషియెంట్గా చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్కి 10 సార్లు నేర్పిస్తే మిషన్ లెర్నింగ్, దానంతట అది నేర్చుకుని ఆలోచించగలిగితే జనరేటివ్ ఏఐ, దానిపైన ఉన్నది క్వాంటమ్ ఏఐ. సో ఏఐని ఇలా చేసుకుంటూ ఉంటాం. మన డయాగ్నోస్టిక్స్లో ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్ దాకా వచ్చి ఆగిపోయింది. అంతకన్నా మనకి మెడికల్గా అలౌడ్ కాదు, కరెక్ట్ కాదు. But do you think AI-based reading is better than conventional reading of images? విచ్ ఏఐ అన్నది ఇంపార్టెంట్ అండి. మంచి ఏఐ ఒక సీనియర్ డాక్టర్, ఇప్పుడు మీరు చాలామంది పేషెంట్లు చూసుంటారు, మీకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, ఈ పేషెంట్ స్టేజ్ 3లో ఉన్నా సరే క్యూర్ అయిపోతారా అంటారు. కొంతమందికి స్టేజ్ 1లో ఉన్నా సరే కూడా ఎందుకు గురుగారు ఇది కష్టం అనిపిస్తుంది అంటూ ఉంటారు నాతోటి. దీన్ని మన ఎక్స్పీరియన్స్ అంటాం. మన ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? మన మైండ్లో అలాంటి 100 కేసులు చూస్తుంటాం గత 20-30 ఏళ్ళుగా మన ప్రాక్టీస్లో. అదే రకంగా మిషన్ కూడా కొన్ని 100,000 కేసులు చూస్తే అలాంటి కేసు కనుక దానికి తెలిసి ఉంటే అది కూడా చెప్పగలదు. మన మెదడు ఎలా ఆలోచిస్తుందో మిషన్ కూడా అలాగే ఆలోచిస్తుంది. కాబట్టి మంచి డేటా మీద ట్రైన్ చేసినటువంటి ఏదైతే ఆల్గారిథం కానీ ఏఐ కానీ ఉంటుందో అది ఒక ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్ తోటి సమానంగా పనిచేయగలదు. ఒక ఫేమస్ సేయింగ్ కూడా ఉంది, ఏఐ కెన్ నాట్ రిప్లేస్ డాక్టర్స్, బట్ దోస్ డాక్టర్స్ who don't know AI will be replaced by the doctors who know AI. సో ఇప్పుడు కామన్గా మరి ఏ సిచ్యువేషన్స్లో ఏఐని వాడుతున్నాం మనం? ప్రస్తుతంగా మనం ఆంకాలజీలో కనుక చూసుకుంటే మ్యామోగ్రామ్స్లో ఏఐ వాడుతున్నాం. అందులో మనకి మ్యామోగ్రామ్లో కనపడడానికి 2 సంవత్సరాల ముందే క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పుకోవడం మిరాయ్ ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఏఐ టూల్స్ FDA అప్రూవ్డ్ ఉన్నాయి. ఎక్స్రే చెస్ట్లో వాడుతున్నాం. లంగ్ నాడ్యూల్ రేపొద్దున క్యాన్సర్ కింద మారుతుందా మారదా అన్న దాన్ని తెలుసుకోవడం కోసం వాడుతున్నాం. సర్వైకల్ క్యాన్సర్ మీరు కూడా చేస్తున్నారు, గైన్ ఐ అని చెప్పి మీరు వాడుతున్నారు కదా. మీరు కొన్ని వేల మందిని మీకు ఫ్రీగా మీరు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు విజువల్ ఇన్స్పెక్షన్ తోటి. అందులో కూడా ఇమేజ్ చూసుకుని
అది క్యాన్సర్ అవునా కాదా అన్నది క్లాసిఫికేషన్ సిస్టమ్ దాకా మనం ఇది చేయగలుగుతాం. అంటే సర్వైకల్, బ్రెస్ట్, లంగ్ అండ్ ఫ్యూ రేర్ కేసెస్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్లో కూడా ఈ ఏఐ అన్నదాన్ని మనం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం వాడుతున్నాం, ట్రీట్మెంట్ కోసం కూడా వాడుతున్నాం. ఏ పేషెంట్కి ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఎప్పుడు జబ్బు వెనక్కి వస్తుంది అన్నది కూడా వాడుతున్నాం. ఇంకా ప్రథమ దశలోనే ఉంది, ఎర్లీ ఫేజ్లో ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సార్ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో చాలా కామన్గా లిక్విడ్ బయాప్సీ అని వింటున్నాం. యాక్చువల్గా వాట్ ఈస్ దట్ లిక్విడ్ బయాప్సీ అండ్ అది ఎక్కడ వాడుతున్నాం? సాలిడ్ బయాప్సీ అంటే మనకు అందరికీ తెలుసండి మలిక్ గారు, ఏంటంటే గడ్డలే అంటారు, క్యాన్సర్ అంతా కూడా గడ్డలే. దాని నుంచి ఒక నీడిల్ నుంచి తీసుకుని టిష్యూ తీసుకోవాలి. కానీ అప్పుడప్పుడు మనకు కుదరదు, బ్రెయిన్ లోపల ఎక్కడో ట్యూమర్ ఉంటుంది, అప్పుడప్పుడు మనం బయాప్సీ చేయడానికే కుదరదు. అలాంటప్పుడు 1990 టైంలో సర్క్యులేటింగ్ ట్యూమర్ డిఎన్ఏ అని కాన్సెప్ట్ వచ్చింది. క్యాన్సరు కణం కింద బయటికి వెళ్ళకుండా అందులో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ బయటికి లీక్ అయ్యి ఆ డిఎన్ఏ వచ్చి నార్మల్ సెల్లో కూర్చుని అది క్యాన్సర్ కింద మారుతుంది. మిత్రా అండ్ అదర్ సైంటిస్ట్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దోస్ థింగ్స్ అని ఒక కాన్సెప్ట్ తోటి చాలా పాపులర్ అయ్యింది. వాళ్ళు ప్రతిసారి బ్లడ్ తీసుకోవడం, అన్ని డిఎన్ఏలు చదవడం, అందులో తేడా ఉన్న డిఎన్ఏని క్యాన్సర్ అనుకోవడం చేశారు. కానీ ఇందులో చాలా ఫ్యాలసీస్ ఉన్నాయి. అంటే ప్రతి అబ్నార్మల్ డిఎన్ఏ క్యాన్సర్ అవ్వాలని లేదు. కానీ క్యాన్సర్ సిగ్నేచర్స్ మెచ్యూర్ అయిన తర్వాత సమ్వేర్ లేట్ 2015, 2019 మధ్యలో ఇది స్టాండర్డైజ్ అయ్యింది. అంటే ఈ పర్టికులర్ సిగ్నేచర్ ఉంటే ఈ క్యాన్సరు ఎప్పుడైతే మనం బ్లడ్ నుంచి తీసుకుంటున్నామో, బ్లడ్ అన్నది లిక్విడ్ కాబట్టి దీన్ని లిక్విడ్ బయాప్సీ అని పేరు పెట్టారు. అంటే కణాన్నైనా చూడొచ్చు, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్ యాజ్ ఏ హోల్, దట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఇంపార్టెన్స్. ఎక్కడెక్కడైతే జబ్బు వెనక్కి వస్తుందో, ఎక్కడ బయాప్సీ కుదరదో ఈ రెండు చోట్ల వాడుతున్నాం. లంగ్ క్యాన్సర్ ఖచ్చితంగా వాడుతున్నాం. మనకి ఎప్పుడైతే బయాప్సీ కుదరదో ఈజీఎఫ్ఆర్ ఆల్ క్రాస్ కరెక్ట్గా 9 రోజుల్లో మీకు వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. కోలోరెక్టల్ క్యాన్సర్లో క్యాన్సర్ వెనక్కి వస్తుందో రాదా, కీమోథెరపీ ఇవ్వాలా వద్దా, ఏ కీమోథెరపీ దానికోసం వాడుతున్నాం. ఓవేరియన్ క్యాన్సర్స్లో వాడుతున్నాం. ప్రాక్టికల్గా ఎవ్రీ సాలిడ్ ట్యూమర్ ఆఫ్టర్ 3rd లైన్ లిక్విడ్ బయాప్సీ చేయడం అనేది ఒక పరిపాటి అయిపోయిందండి. డూ యూ థింక్ ఇట్ విల్ రీప్లేస్ కన్వెన్షనల్ బయాప్సీ సార్? ట్యూమర్ హెట్రోజీనస్, ఇక్కడ ఉన్న ట్యూమర్కి బ్లడ్లో ఉన్న ట్యూమర్ ఒకటి కాదు. మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను సార్. ఇండియాలో ఉండేవాడు అమెరికాకి వెళ్ళేవాడు ఒక రకంగా ఆలోచించరు, వాళ్ళంతా మైగ్రెంట్ పీపుల్. ఓకే, ఇక్కడంతా స్టేషనరీ పీపుల్. ఎక్కడైతే ప్రైమరీ ట్యూమర్ ఉంటుందో దాని యొక్క స్వభావం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఎక్కడైతే ట్యూమర్ తన ప్లేస్ని వదిలి వేరే చోటుకి వెళ్ళి కూర్చుంటుంది కదా, మెటాస్టాటిక్ క్లోన్ అంటాం కదా దాని యొక్క స్వభావం పూర్తిగా వేరుగా ఉంటుంది. సో లిక్విడ్ సాలిడ్ కాంప్లిమెంటరీ, దే కెనాట్ రీప్లేస్ ఈచ్ అదర్. డూ యూ థింక్ సైమల్టేనియస్గా బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ బయాప్సీ రెండూ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి సాలిడ్ తగ్గి మనకి మెటాస్టాటిక్ సైట్ మనకి రెస్పాన్స్ రాదు కదండి, అంటే ఒక చోట తగ్గి ఒక చోట పెరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా లిక్విడ్ బయాప్సీ రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. సార్ నెక్స్ట్ మీ ఫేవరెట్ టాపిక్ సెల్ థెరపీస్. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంత వరకు లాస్ట్ 5 to 10 ఇయర్స్లో చాలా పాపులర్ అయింది. సో కొంచెం మా వ్యూవర్స్కి సెల్ థెరపీస్ గురించి చెప్పండి. సెల్ థెరపీస్ తెలుసుకోవడానికి ముందర అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ని ఆపడం కోసం శరీరం చేసే ప్రయత్నం ఏంటని తెలుసుకుందాం. క్యాన్సర్ అనేది ఒక చెడు కణం. సాధారణంగా ఒక మంచి కణంలో జరిగినటువంటి కొన్ని జన్యు మార్పుల వల్ల దానికి ఒక చెడు గుణాలు వచ్చి అది క్యాన్సర్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఈ కణం ఒకటి కాదు, చూడ్డానికి ఒకేలా ఉన్నా దాని స్వభావం వేరు. ఆ వేరు యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని గమనించి మన ఇమ్యూనిటీ దాన్ని చంపేస్తుంది. ఎందుకంటే రెండు ఒకటి కాదు, చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది కాబట్టి అది మనకి పూర్తిగా తొలగిస్తుంది ఇమ్యూనిటీ ఎలా కనుక్కుంటుంది, అది కూడా ఒక ప్రశ్నే. నార్మల్ కానిది ఏదైనా సరే అది అబ్నార్మల్ కింద లెక్క పెట్టుకుంటాం. మన బాడీ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి రకరకాలుగా. యాంటీబాడీస్ అంటాము, యాంటీబాడీ మీడియేట్ సెల్ టాక్సిటీ, అంటే యాంటీబాడీ వచ్చి క్యాన్సర్ కణాన్ని పట్టుకుంటుంది, అప్పుడు వేరే కణం వచ్చి చంపుతుంది. కాంప్లిమెంట్ మీడియేటెడ్ లైసిస్ అంటాం. ఇలా ఒక 20 రకాల ఇమ్యూన్ మెకానిజమ్స్ ద్వారా మన క్యాన్సర్ కణాలని చంపేస్తుంది మన బాడీ. మరి క్యాన్సర్ ఎలా బతుకుతోంది అంటే ఇది ఒక ముసుగు వేసుకొని తప్పించుకుంటుంది. క్యాన్సర్ కణాలు దగ్గరికి రానివ్వకుండా ఆపుతుంది.
క్యాన్సర్ కణానికి మంచి కణానికి మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఒక సరళంగా చెప్పాలంటే దొంగ నోటికి మంచి నోటికి మధ్య ఆర్బీఐ ప్రచురిస్తూ ఉంటుంది, ఈ తేడాలు గమనించండి అని. అది ఎలా తెలుస్తుంది? బయటికి తీసుకొని చూస్తే తెలుస్తుంది, మామూలుగా చూస్తే తెలియదు కదా. అలాంటి ట్రైనింగ్ని ఎక్స్వివో ట్రైనింగ్ అంటారు. ఇది 2010లో జరగడం మొదలుపెట్టింది. డెండ్రైటిక్ సెల్ థెరపీస్ అంటాం. అంటే ట్యూమర్ని తీసుకున్నాను, మంచి ఇమ్యూనిటీ, ఒక మైక్రో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను, అంటే ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాంటిది. మన బాడీలో ఉన్న మోనోన్యూక్లియర్ సెల్స్ తీసుకుని డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్ తయారు చేస్తాం. అది ఇస్తే కొన్ని ట్యూమర్ సెల్స్ చనిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటి? డెండ్రైటిక్ సెల్స్ ఎక్కువ కాలం పనిచేయలేవు, కొన్ని నెలలు పనిచేసి ఆగిపోతుంది, దాని ఎఫిషియన్సీ ఉండదు అంతకన్నా. కాబట్టి ఏం చేశారు? డెండ్రైటిక్ సెల్స్ కన్నా టీ సెల్స్ ఎఫిషియెంట్. అంటే మరి ఎయిర్ ఫోర్స్ లాంటి పవర్ఫుల్ టెక్నాలజీ లీడెన్ సెల్స్ అన్నమాట టీ సెల్స్. వాటిని టీ సెల్స్ బయటికి తీసుకుని క్యాన్సర్లో దేన్ని గుర్తించాలి అన్నదాన్ని ఇంజనీరింగ్ చేశారు. కాబట్టి కైమెరా అంటారు. అంటే అది ఒక రకమైన మార్పు, మనం మార్పు చేస్తున్నాం. యాంటీజెన్ అంటే క్యాన్సర్లో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని మనం అటాక్ చేయాలి, దేన్ని అటాక్ చేయాలి. రీకాంబినేషన్, తిరిగి కొత్త కాంబినేషన్లోని పెట్టాను టీ సెల్. కాబట్టి కైమెరిక్ యాంటీజెన్ రీకాంబినెంట్ టీ సెల్, కార్ టీ సెల్ అన్న పదం వాడారు. బ్లడ్ క్యాన్సర్స్లో, సాలిడ్ ట్యూమర్స్లో, క్లాడింగ్ కోసం చెప్పిన స్టమక్ క్యాన్సర్స్లో రకరకాలుగా వాడుతున్నారు. అంటే డెండ్రైటిక్ సెల్స్ దగ్గర నుంచి కార్టీ దాకా చాలా మనం ఇవాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఎన్కే సెల్ కూడా వస్తున్నాయి. 2019లో నా ఫస్ట్ ట్రైనింగ్ అరిజోనాలో జరుగుతున్నప్పుడు జెఫ్రీ ష్రైవర్ అనే ఆయన చేసేవారు. ఇది ఇండియాలోకి 2023లో వచ్చింది ఇది టెక్నాలజీ. ఆయన చెప్పేవారు, సురేష్, ఐఎమ్ వరీడ్ దట్ వీఆర్ ప్లేయింగ్ విత్ ది నేచర్. రేపు పొద్దున ఏమవుతుందో తేడా తెలియదు అని చెప్పనేవారు. మొన్న 2025 మార్చిలో ఆయన కలుసుకున్నప్పుడు కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు, మై వరీకి బికేమ్ ట్రూ. లాట్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్, టీ సెల్ లుకీమియాస్ ఆర్ కమింగ్. I thought I cured B cell leukemia, but now I got a T cell leukemia which I can't cure. అంటే మనం మార్పు చేసింది అదే క్యాన్సర్ కింద మారిపోయిందిట. సో ఫ్యూచర్ ఈజ్ నాట్ దట్ వెరీ ప్రామిసింగ్. చాలా కాషియస్గా వాడాలి, ప్రతి వాళ్ళకి అడ్వైస్ చేయకూడదు. ఆప్టమిస్టిక్, మనం మంచి జరగాలని కోరుకోవాలి, కానీ అనుభవాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ కార్ టీ సెల్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, ఏమీ లేనప్పుడే వాడండి, మొట్టమొదటి వాడకూడదు. సార్, లాస్ట్ డెకేడ్లో మనం చాలా కామన్గా టార్గెట్ సెల్స్ అలాగే ఇమ్యునోథెరపీ అని వింటున్నాం. అంటే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చెప్పాలంటే ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ మోర్ పర్సనలైజ్డ్. టార్గెట్ థెరపీకి ఇమ్యునోథెరపీకి డిఫరెన్స్ ఏంటి? ప్లస్ టార్గెట్ థెరపీ ఎక్కడ వాడతారు, అలాగే ఇమ్యునోథెరపీని ఎక్కడ వాడతారు? చాలా చాలా బేసిక్ క్వశ్చన్ అడిగారండి. ఇది చాలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది యాక్చువల్గా మనం కీమోథెరపీ వాడతాం కదా సార్, అది టార్గెట్ థెరపీనే. టార్గెట్ అంటే మంచికి చెడుకి ఉన్న తేడానే మనకు ఉన్న టార్గెట్. మంచి కణాలు స్లోగా పెరుగుతాయి, చెడు కణాలు ఫాస్ట్గా పెరుగుతాయి. అది 1930s 1940sలో వచ్చిన ఫస్ట్ టార్గెట్. ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ని చంపడానికి తయారు చేసినటువంటివి కూడా కీమోథెరపీ. కానీ మన బాడీలో జుట్టు నుంచి మొదలు పెట్టుకుని బోన్ మ్యారో నుంచి మొదలు పెట్టుకుని గట్టు దాకా ఒక 20 కంపార్ట్మెంట్లు ఫాస్ట్గా పెరుగుతాయి. కాబట్టి కీమోథెరపీ వీటిని కూడా చంపేస్తుంది. కాబట్టి ఆ టార్గెట్ అనేది బ్రాడ్ అయిపోయింది. అంటే ఏంటి, ఒక లేబుల్ చేసి మంచి అల్లి చెడ్డలు కలిపి తోసేస్తున్నమాట. అక్కడ మనం సైడ్ ఎఫెక్ట్లు విపరీతంగా రావడం మొదలుపెట్టితోటి మళ్ళీ తిరిగి ఆలోచించాలి, ఇంకా ఏమైనా ప్రిసైజ్గా వెళ్ళచ్చా. ఓకే, లింఫోమా CD20 పాజిటివ్ ఉంది అంటే కీమోథెరపీ కాకుండా ఉత్తి CD20ని ఎలా గుర్తించి చంపాలి, అది రిటుక్సిమాబ్ అనే టార్గెట్ థెరపీ. క్యాన్సర్కి రక్తం వస్తుంది కాబట్టి దానికి బలం పెరుగుతోంది, దాని యొక్క ఫుడ్ని కట్ చేస్తే క్యాన్సర్ బలహీనపడుతుంది. వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ బ్లాకర్ బెవాసిజిమాబ్ ఏ క్యాన్సర్కైనా వాడుకోవచ్చు. ఓకే, ఎందుకంటే క్యాన్సర్ బలహీనపడితే మందులు బాగా పనిచేస్తాయి. EGFR లంగ్ క్యాన్సర్లో ఒక పర్టికులర్ సిగ్నల్ వచ్చి క్యాన్సర్ పెరుగు అని చెప్పి లంగ్ క్యాన్సర్ చెప్తూ ఉంటుంది. అది ఆపేశారు, క్యాన్సర్ పెరగడం ఆగిపోయింది. అలాగే కోలోన్ క్యాన్సర్లో సిటుక్సిమాబ్, బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రాన్స్టూజిమాబ్. ఇవన్నీ మ్యాబ్ అని ఎక్కడైతే వాడతారో మోనోక్లోనల్ యాంటీబాడీస్
తర్వాత ఇబ్బని ఎక్కడైతే వస్తాయో టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్. అంటే ఒకటి ఫంక్షనాలిటీని ఆఫ్ చేస్తుంది, ఇంకోటి స్ట్రక్చర్ని ఆఫ్ చేస్తుంది. ఈ రెండు ఆఫ్ చేసేటటువంటి వాటిని టార్గెట్ థెరపీస్ అన్నాం. కాబట్టి ఈ రెండిటికే ఇవి సాధారణంగా వాడతాం. కమింగ్ బ్యాక్ టు ది ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ మనం 5 రకాలుగా చూసుకోవాలి. ఒకటి మన ఇందాక టార్గెట్లో మాట్లాడుకున్న మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నాం కదా, అవన్నీ ఇమ్యూనోథెరపీలే. అవి యాంటీబాడీ బేస్డ్ ఇమ్యూనోథెరపీస్. ఇందాకనే మనం సెల్ థెరపీస్ అనుకున్నాం కదా, డెండ్రైటిక్ సెల్ థెరపీ, కార్టీ సెల్ థెరపీ, అవి కూడా మనకి ఇమ్యూనోథెరపీ కేటగిరీలోకే వస్తాయి. ఇవి కాకుండా క్యాన్సర్ వ్యాక్సిన్స్, అంటే క్యాన్సర్ రాకుండా ఆపే వ్యాక్సిన్స్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఇది కూడా ఇమ్యూనోథెరపీ కేటగిరీలోకి వస్తుంది. ఇవి కాకుండా చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటామండి. ఇది లేటెస్ట్ ట్రెండ్, ప్రతి క్యాన్సర్లోనూ వస్తుంది. ఏమవుతుందంటే ట్యూమరు ఒక చెక్ పోస్ట్ పెట్టుకుంటుంది, బాబు టీ సెల్ ఏదైతే మనకి ట్యూమర్ని చంపాలో రావద్దని అక్కడ ఆపేస్తుంది. ఆ చెక్ పోస్ట్ నేను ఎత్తేసాను అనుకోండి, చెక్ పాయింట్ ఇన్హిబిటర్, ఆ ట్యూమర్ వచ్చి ఆ టీ సెల్ వచ్చి ట్యూమర్ని చంపేస్తుంది. అది జరిగేలా చేయాలంటే మనకు అక్కడ చెక్ పోస్ట్ ఉండాలి. ఇవి చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటారు. అంటే క్యాన్సర్ వ్యాక్సిన్స్, చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్, ఆల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఆల్ సెల్ థెరపీస్, ఆల్ మనం ఒకప్పుడు ఇంటర్ఫెరాన్, ఇంటర్లూకిన్ అని చెప్పి మనం చదువుకుని కొత్తలో వాడేవాళ్ళం కిడ్నీ క్యాన్సర్స్. ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనోథెరపీ కేటగిరీలోకి వస్తాయి. టార్గెట్ థెరపీ అంటే స్పెసిఫిక్గా క్యాన్సర్కి సంబంధించినంత వరకే. ఇమ్యూనోథెరపీ అంటే ఇన్ జనరల్గా బాడీని ప్రమోట్ చేసి క్యాన్సర్ని చంపే విధానం అండి. నానో డ్రగ్స్ అంటే ఏంటి, అలాగే స్మార్ట్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అంటారు, కొంచెం వాటి గురించి చెప్పండి. మనం గ్రీక్ పురాణాల్లో కథ చదువుకునే వాళ్ళం, ట్రోజన్ అని చెప్పాను తెలుసు కదా, పెద్ద గుర్రం తయారు చేసి అందులో మొత్తం సైనికులు వెళ్ళిపోయి చంపేసేవాళ్ళు కదా. అలాగే క్యాన్సర్ అన్నది చాలా దాని చుట్టూ ఒక పెద్ద కోటగోడలా పెద్దది కట్టేసుకుంది. అసలు అది ఏ కీమోథెరపీని దేని లోపల రానివ్వదు, అసలు అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది దాన్ని బద్దలు కొడితే కానీ మనం లోపలికి వెళ్ళాం. ఎలా బద్దలు కొట్టాలా అని చెప్పని రకరకాలుగా ఆలోచనలు చేశారు. బాగా చిన్నది చేసి పంపిద్దాం అనుకున్నారు. అసలు దూరడానికి అవకాశమే లేదు, నానో టెక్నాలజీ కూడా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేశారు, ఎందుకు ఈ ట్యూమర్ వెళ్ళనివ్వకుండా ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న కీ కాంపోనెంట్ ఏంటి అన్నది కనుక్కున్నారు. అంటే లెట్ ఇస్ ఇష్యూ, కోటగోడలో ఐరన్ తోటి మధ్యలో వాళ్ళు ఫిల్ చేశారనుకోండి, ఐరన్ కరిగిస్తే కోట బద్దలైపోతుంది కదా. అలాగే ఆల్బుమిన్ అన్నది ఈ స్ట్రక్చర్కి చాలా ఇష్టం, అది తీసుకుని బలపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆల్బుమిన్ తీసుకున్నారు, దానికి కీమోథెరపీ పెట్టారు. ఆల్బుమిన్ చాలా పెద్దది కదా, కాబట్టి ఇంత పెద్దదాన్ని మళ్ళీ మీనియేచర్ చేశారు నానో టెక్నాలజీ వాడి. అంటే మామూలు కన్నా చిన్నది, అంటే దానికి ట్యూమర్ యొక్క మైక్రో ఎన్విరాన్మెంట్కి అనుమానం వచ్చే ఆస్కారం లేదు. అది ఆల్బుమిన్ బాగుంది కదా అని చెప్పి తినడం మొదలు పెట్టుకోవడం కోసం దాన్ని అది టేకప్ చేస్తుంది. టేకప్ చేయగానే దాంట్లో ఉన్న కీమోథెరపీ లోపలికి ట్రోజన్ టైప్లో డెలివరీ అయిపోయి కణాన్ని చంపేస్తుంది. అంటే ఈ నానో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ద రికగ్నిషన్ యాజ్ ఎ లార్జ్ మాలిక్యూల్. ఇంత పెద్ద పెద్ద ఆల్బుమిన్ తినడం కోసం చెప్పి దానికి అనుకూలంగా మార్చడం కోసం నానో టెక్నాలజీ వాడాము. ఈ ఆల్బుమిన్ బౌండ్ అన్నది కీమోథెరపీ ఉన్నది, అంటే తేనె పూసిన కత్తి లాంటిది అనమాట, అది వెళ్ళి చంపేస్తుంది అనమాట. ఈ నానో టెక్నాలజీ, ఈ స్మార్ట్ డ్రగ్ డెలివరీస్, ఇవి రెండు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి ఇంకొక 10-15 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ సుమారుగా ప్రిన్సిపల్ ఇలాగే ఉంటుందండి. వీళ్ళుగా ఏ క్యాన్సర్స్లో వాడుతున్నారు సార్? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో మోస్ట్ కామన్లీ యూజ్డ్ అండి. బ్రెస్ట్ అండ్ ఓవరియన్ క్యాన్సర్లో కూడా వాడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సురేష్ గారు ఫర్ గివింగ్ us your valuable time and very precious inputs. Thank you so much, sir. Thanks అండి, నమస్తే.